హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివగణేష్ 3 యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చి అదేనండి, మా వీధిలో ముచ్చలమ్మ తల్లి జాతర చేస్తున్నారని చెప్పాం కదా. ఎంతగానో మేము ఎదురు చూస్తున్న ఈ జాతర అయితే వచ్చేసింది. ఈరోజు డే 1 అన్నమాట. అంటే ఆ రోజు ఏం చేశారంటే మొత్తం ఆడపడుచులందరూ కలిసి అమ్మవారిని అయితే బోనాలతో ఆహ్వానించాము. మా జాతరలో ఇలాంటి ఆచారం ఎప్పుడూ లేదండి, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మా వీధిలో ముచ్చలమ్మ తల్లి టెంపుల్ అయితే లేదు. మా వీధి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో అయితే ముచ్చలమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది. అక్కడి నుంచి అమ్మవారిని ఆహ్వానించాలి మా వీధిలోకి. ఇక్కడ పందిరి కట్టి అమ్మవారిని అయితే నిలబెడతారు. ఆ వారం రోజులు కూడా అమ్మవారికి నిత్య పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు అమ్మవారి టెంపుల్ దగ్గర ఈవెంట్స్ అయితే పెట్టేవారు. ఏ ఈవెంట్స్ పెట్టారో, ఎలా చేసుకున్నామో, అసలు ఆ 5 డేస్ కూడా మేము ఏం చేసామో ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తాను. అసలు ఏ ఇయర్ లేనిది ఈ ఇయర్ అమ్మవారికి బోనాలతో ఎందుకు ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా వీధిలో సంబరం చేసిన పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అమ్మవారిని వేరే టెంపుల్ దగ్గర నుండి ఇక్కడికి తీసుకుని రావాలి. అలా తీసుకొచ్చినప్పుడు అమ్మవారిని ఎంతో ఘనంగా తీసుకురావాలన్నది వాళ్ళు నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకోవడంలోనే మా వీధిలో ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ప్రతి గడప గడపకి అమ్మవారికి బోనం అయితే రావాలని మాకు ముందుగానే చెప్పారు. అంటే ఏం లేదండి, బోనం అంటే అమ్మవారిని తీసుకొని వస్తాం కదా టెంపుల్ దగ్గర నుండి. అలాగా మా వీధులు ఎన్ని వీధులు అయితే ఉన్నాయో అన్ని వీధులు కూడా అమ్మవారిని ఊరేగింపించాం. బోనం అంటే ఏం కాదండి, ప్రతి గడప నుంచి అమ్మవారికి పసుపు నీళ్ళు అయితే తీసుకొని వెళ్ళాలి. అవే అమ్మవారికి మా చేతులతోనే అభిషేకం అయితే చేయించారు. అది ఎక్కడ అంటే పందిరి కట్టిన ఆపోజిట్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ అయితే అమ్మవారిని నిలబెట్టి అక్కడ మొత్తం ఎంతమంది అయితే బోనాలు తీసుకొని వచ్చారో వాళ్ళ చేతుల మీదగానే అమ్మవారికి అభిషేకం అయితే చేయించారు. వాళ్ళు చెప్పినట్లే అమ్మవారికి మేము బోనాలు తీసుకుని అయితే వచ్చాము. ఏం లేదండి, అమ్మవారిని మొత్తం వీధులన్నీ ఊరేగింపించేశాక అమ్మవారిని పందిట్లో అయితే నిలబెట్టారు. ఈ ఇయర్ వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడంతో మాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఈ బోనాల జాతర పెట్టగానే మా వీధిలో వాళ్ళందరూ కూడా ఎంతో సహకరించారు. ఈ ఇయరే కాదండి, ప్రతి ఇయర్ కూడా అమ్మ ఇలాగే జరిపించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ముచ్చలమ్మ తల్లి జాతర మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చేస్తున్నారంట, కానీ ఏ ఇయర్ కూడా ఇలాంటి ఆచారం అయితే పెట్టలేదు. ఆ తల్లి దయ వల్లే జాతర అయితే చాలా ఘనంగా అయితే జరిగింది. ఈ జాతర జరిపించుకోవడంలో మన చేతుల్లో లేదు కదండి, ఆ తల్లి పలికించాలి, మనం చేయాలి. ఈ వ్లాగ్ మొత్తం చూస్తే అమ్మవారికి సారి పట్టుకెళ్ళింది కూడా ఉంటుంది. ఆ రోజు ఈవినింగ్ అమ్మవారికి సారి ఎంతో ఘనంగా తీసుకువెళ్ళాం. ఇక్కడ నుంచి అయితే మేము వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు, ఎందుకంటే మేము ఎంత బాగా చేసుకున్నామో మీకు వాయిస్ ఓవర్ లేకుండా చూస్తేనే కదండి మీకు కూడా తెలిసేది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అమ్మవారికి అభిషేకాలు చేసేది, అలాగే సారి పట్టుకెళ్ళింది కూడా వస్తుంది. ఇంకెందుకు లేటు, చూసేయండి.
అమ్మవారికి సారీ తీసుకొని వెళ్ళామని చెప్పాం కదండి, ఈ సారీ మొత్తం ముచ్చలమ్మ తల్లి దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నాం. సో ఆ రోజున ఇంట్లోనే అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించాలో చూడండి. ఫైనల్గా అమ్మవారి దగ్గరికి అయితే సారీ తీసుకుని వెళ్ళిపోయాం. నాకు తెలిసిందే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అయితే ఇంతే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.